నువ్వు వెళ్ళే హాస్పిటల్కి నీకు సర్వీస్ ఇస్తుందా? నువ్వు రాత్రి ఏదైనా ప్రాబ్లం అయింది, నీకు మూమెంట్ తిరగట్లేదు, నువ్వు గ్రూప్లో మెసేజ్ పెడితే నీకు ఆన్సర్ ఇచ్చారా లేదా? నీ డాక్టర్ ఎత్తిందా లేదా? ఎస్, దేర్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి నా దగ్గర. నేను నా నంబర్ ఇవ్వకుండా నేను అసలు ఏ పేషెంట్ ఉండదు. 25,000 మంది పేషెంట్ల దగ్గర నా నంబర్ ఉంటుంది. బట్ దే నో వేర్ టు కాల్, వెన్ టు కాల్, హౌ టు కాల్. ఓకే, ఈవెన్ ఇఫ్ దే కాల్, మిడిల్ ఆఫ్ ద నైట్ క్రీమ్ స్టోన్లో కూర్చొని పైనాపిల్ ఫ్లేవర్ తినొచ్చా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ ఈస్ హర్ లెవెల్ ఆఫ్ అప్రిహెన్షన్. నువ్వు ఎస్ నో అనే కదా ఆన్సర్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోవిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంతమంది ఆబ్స్టిట్యూషన్స్ చేతులు ఎత్తేసారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కోవిడ్ రోజు కూడా నేను ఒక్క రోజు కూడా హాస్పిటల్ మూసింది లేదు. నేను ఒక్కదానే వెళ్ళి ఓపీలో కూర్చున్నాను. రిసెప్షనిస్ట్ లేరు, స్కాన్ డాక్టర్ లేరు, రిజిస్ట్రార్ లేరు, ఎవరు లేరు. నేను ఒక్కదానే వెళ్ళి ఓపీలో కూర్చున్నా. ఎందుకంటే ఎవరు వచ్చినా నేను స్కాన్ చేయగలుగుతాను. మా కిమ్స్ హాస్పిటల్లో 0 బిల్లింగ్తో నడిపించాం 2-3 రోజులు అయితే. లెట్ us give care. వాట్ ఈస్ నేను కడల్స్లోనే ఉన్నాను. సో లాస్ట్ కోవిడ్లో ఎంతమందికి మేము ప్రాణాలు కాపాడామో నాకు తెలుసు. సో దాట్ ఈస్ ద కేర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ కరెంట్లీ. ఇప్పుడున్న ప్రెగ్నెన్సీస్కి ఖచ్చితంగా అవసరం. నాట్ ఫ్యాన్సీ బొటిక్ హాస్పిటల్స్, not fancy walls and interiors. It is a doctor with compassion, care and a team that will understand your needs, and that team that will treat not you as pregnant, husband wife together as pregnant. Pregnancy lo ఒంటరిగా ఎవరు ఉండరు. ప్రెగ్నెన్సీ ఒక కుటుంబానికి సంబంధించింది. ప్రెగ్నెన్సీ భార్యాభర్తలకి ఇద్దరికీ సంబంధించింది 50%. ఆ మొత్తం ఎక్స్టెండెడ్ కుటుంబానికి సంబంధించింది ఇంకో 50%. ఎంతసేపు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలా తప్పు. అది ఎవ్రీబడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులో. సో నువ్వు సేఫ్టీ చూసుకోవాలి, డిస్టెన్సెస్ చూసుకోవద్దు. చిన్న వాటికి కూడా మెసేజ్లు పెడతారు. మాది 25 కిలోమీటర్స్ డాక్టర్, ఉప్పల్లో ఉంటాను నేను, ఎట రావాలంటే నువ్వు ఉప్పల్ కాదు భీమవరం నుంచి వస్తున్నాను బాబు అని చెప్తా. అండ్ వాట్ ఆర్ యూ టాకింగ్? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిస్టెన్సెస్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యూ వాంట్ యాజ్ అన్ అవుట్కమ్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను అందరికీ చెప్తాను, డెలివరీస్ అన్న తర్వాత కాంప్లికేషన్స్ ఉంటాయి. జనాలకు తెలియదు అంతే, యాక్సెప్ట్ చేయరు అంతే. కాంప్లికేషన్స్ బిగ్గెస్ట్ ఆఫ్ హాస్పిటల్స్. నువ్వు అమెరికా పోయినా డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమలాపురంలో డెలివరీ అయినా డెలివరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ సేమ్.